స్తోత్రం. సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి, యెహోవాను, యేసుక్రీస్తు ప్రభువును, పరిశుద్ధాత్మను. దేవుని కృపతోటి ఈరోజు 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? 48వ వచనం, 89వ అధ్యాయము. బ్రతుకు నరుడెవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? కరుణాకరసుగుణ, నీకే ఇప్పుడు ఇది పెట్టేది పోస్ట్. ఈ వీడియో చేసేది నీ గురించే. కరుణాకరసుగుణ, నీవు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చిన్నజీయర్ స్వామి, నువ్వు అంతా పొగుడుతున్నావు కదా, చిన్నజీయర్ స్వామి చనిపోడా? మరి ఎంతకాలం బతుకుతాడో చెప్పు కరుణాకరసుగుణ. ఎంతకాలం బ్రతుకుతాడు చిన్నజీయర్ స్వామి? నీకు బాగా జ్ఞానం ఉంది కదా, నీ జ్ఞానంతో ఆలోచించి చెప్పు. ఇప్పుడు 49 సంవత్సరాలు సేవా జీవితం అని అన్నావు కదా, మరి అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన మామూలు మానవులు ఉన్నారు. మరి వారు ఏ భక్తి అయితే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. 69 సంవత్సరాలు బ్రతుకుతేనే చిన్నజీయర్ స్వామి గురించి మాట్లాడుతున్నావు కదా, మరి 100 సంవత్సరాలు మామూలు మనుషులు బతుకుతున్నారు. వారిని ఎవరు బ్రతికించారు? కరుణాకరసుగుణ, నిన్నే నేను అడిగేది. నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే నువ్వు ఒక మూర్ఖత్వంలో బ్రతుకుచున్నావు. మరి ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆయన రక్తంలో పాపం లేదంటారా? ఆయన హృదయ ఆలోచన పాపం లేని ఆలోచన చిన్నజీయర్ స్వామిది. ఆలోచన ప్రతి మానవుడు, ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. ఆలోచనతోటి బ్రతుకుచున్నాడు చిన్నజీయర్ స్వామి కానీ, నువ్వు కానీ, నీ కింది బ్యాచ్ కానీ, ఎవరైనా నాతో సహా ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడా? ఆ హృదయాంతరంగంలో మన హృదయం ఆలోచనలే దేవునికి ఇష్టం లేదు, సృష్టించిన సృష్టికర్తకు ఇష్టం లేదు. చిన్నజీయర్ స్వామి గురించి బాగా పొగుడుతున్నావు కదా, మరి ఎంతకాలం బ్రతుకుతాడో చెప్పు. నీవు ఎంతకాలం బ్రతుకుతావు? చిన్నజీయర్ స్వామి ఎంతకాలం బ్రతుకుతాడు? మరి ఇప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడెవడని ఇక్కడ 48వ వచనంలో, 89వ అధ్యాయము 48వ వచనంలో చెప్తా ఉన్నాడు. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు? పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు ఈ లోకంలో? పాతాళానికి దిగిపోవాల్సిందే కరుణాకరసుగుణ, నీవు కానీ, నీ చిన్నజీయర్ స్వామి కానీ, ఎవరైనా కానీ. దేవుణ్ణి విశ్వసించని వారందరూ, సృష్టించిన సృష్టికర్తను విశ్వసించని వారందరూ పాతాళం యొక్క వశంలో ఉంటారు. పాతాళములో చీకటి, అగాధ మంటలు. ఇప్పుడు ఇక్కడ అంటేనో నువ్వు ఏసీ రూమ్ కట్టించుకోవచ్చు, ఏసీలో కూర్చోవచ్చు. అక్కడ ఏసీ పెట్టేవారు ఉండరు కరుణాకరసుగుణ. నీకు చనిపోయిన తర్వాత ఏసీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఫ్యాన్లు ఉండవు, కూలర్లు ఉండవు. మరి అక్కడ ఎవరు నీకు దిక్కేవారు? నీకు ఏ దేవుడు నిన్ను కాపాడుతాడు? కరుణాకరసుగుణ, నిన్నే అడిగేది నేను. నీవు సమాధానం చెప్పకపోతే నీవు ఒక
మూర్ఖత్వంలో బ్రతుకుచున్నావు? సమాధానం చెప్పాలి కరుణాకర సుగుణ. ఎన్నడో ఒక్కరోజు మృత్యువాత పడతావు. మేమైనా పడతాము, మీరైనా పడతారు, ఎవరైనా పడతారు. నమ్మిన వారు పడతారు, నమ్మని వారు పడతారు. ప్రతి ఒక్కరూ మట్టికి మన్ను కాకుండా ఉన్న మానవుడు ఎవరు లేరు. అందరూ మట్టికి మన్నయ్యేవారే. శరీరం మట్టి నుండి వచ్చిన కనుక మట్టికి మన్ను అయిపోతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిన కనుక దేవుని యొద్దకు మరలిపోవును. అక్కడ పాతాళానికి దిగిపోయేవారు కొంతమంది ఉన్నారు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునితో ఉండేవారు కొంతమంది ఉన్నారు. మరి నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు అది చెప్పాలి. ఏడ ఉంటావు కరుణాకర సుగుణ? నువ్వు మాట్లాడాలి. ఈ వీడియోకు నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే నువ్వు మూర్ఖత్వంలో బ్రతుకుచున్నావు. జ్ఞానంలో నీవు లేవు, అజ్ఞానంలో బ్రతుకుచున్నావు. ఆ లలిత్ కుమార్ కానీ, నువ్వు కానీ, అమరప్రసాద్ కానీ, వీరందరూ వాళ్ళు ఆ ప్రవీణ్ కూడా వీళ్ళందరూ క్రిస్టియన్ అని చెప్పుకొని ఎక్స్ క్రిస్టియన్ అని ప్రవీణ్ చెప్తాడు. మరి మీరందరూ పాతాళానికి దిగిపోయేవారే. పాతాళ వశం కాకుండా బ్రతుకు నరుడెవడని ఇక్కడ ఖచ్చితంగా కరెక్ట్గా సమాధానం ఉంది. ఇది నీ గురించే నేను పోస్ట్ పెట్టే వీడియో చేసేది. నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు మూర్ఖత్వంలో బ్రతుకుచున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దీనికి సమాధానం నువ్వు చెప్పాలి, నేను వినాలి.